గుడ్ మార్నింగ్ అందరికీ. ఆల్మోస్ట్ మనం ఫ్రెష్ అప్ అయినాం. అండ్ విషయం ఏంటంటే ఈ డే 4 వ్లాగ్ అనమాట. సో ఈరోజు సండే. సో అందరికి వన్స్ అగైన్ హ్యాపీ సండే అనమాట. ఈరోజు స్పెషల్గా ఉంటుంది కదా, అందరికీ హాలిడేస్ ఉంటాయి. అండ్ అందరూ ఇంట్లో నాన్ వెజ్ని కుక్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ 10:55 అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ బయట చేస్తాం. యాక్చువల్లీ రూమ్‌లో రైస్ అయిపోయిందనమాట. సో, రైస్ బ్యాగ్ తీసుకోవాలి. ఈవినింగ్ తీసుకుంటాం రైస్ బ్యాగ్. బట్ ఆఫ్టర్నూన్ బయట ఏమైనా ఫ్రైడ్ రైస్ ఆర్ సంథింగ్ మేము ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ ఇదనమాట ఈ వ్లాగ్ ఎలా ఉంటుందో చెప్పలేను. ఎందుకంటే ఒక డేలో రికార్డ్ ఎక్కడెక్కడ చేస్తామో తెలీదనమాట. చూద్దాం ఏంటని చెప్పేసి వ్లాగ్‌లో ఇలా కవర్ చేస్తానని చెప్పేసి నేను కూడా చూస్తా. అండ్ చూద్దాం. ఓకే. ఏంటని చెప్పేసి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేసేయండి. లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో నాకు కూడా పెద్దగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అది ఒక పెద్ద ఒక బిగ్ అచీవ్మెంట్ అనమాట నాకు. సో అది ముచ్చట. సో గైస్, విషయం ఏంటంటే మన సాయి కృష్ణది ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. సో ప్రజెంట్ మనం భార్గవ్ వచ్చారు తెలుసు కదా. సో వాడి దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడైతే అది కలెక్ట్ చేసుకోబోతున్నాం. సో చూద్దాం ఎట్లుందని చెప్పేసి అన్బాక్సింగ్ అన్ని మీకు క్లియర్ కట్గా చూపిస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చూస్తూ ఉండండి వీడియోని, ఓకేనా? తోపు కూడా చూస్తున్నా ఎప్పుడు కాటేద్దాం అని కదా. బాక్స్ షార్ట్ మ్యాన్. దిస్ ఈజ్ చారీస్ హాస్టల్. కమ్ వీడియో తీస్తున్నా అని చెప్పేసి ప్రోడక్ట్ అడ్డం పెట్టుకుని వస్తుంది గైస్. చూద్దాం, మనం గేట్ బయట ఉన్నాం. దా సరే ఒకసారి ఫోటో నా ఫోన్తో తీస్తా చూడు మళ్ళీ వీడియో చూడండి. ఫోటో చూపెట్టరా నువ్వు ఆర్డర్ పెట్టినా కదా. సో దిస్ ఇస్ అవర్ కూలింగ్ ప్యాడ్. సో కూలింగ్ ప్యాడ్, దిస్ ఇస్ అవర్ కూలింగ్ ప్యాడ్. చారీ బాయ్ మనకు అందజేసింది అనమాట. చారీ బాయ్ హాయ్ చెప్పు మా ఆడియన్స్ కి. చెప్పురా బాయ్, నువ్వు ఎందుకు రిలేస్ చెప్పు హాయ్ చెప్పు. చెప్పురా హాయ్ చెప్పు. చారీ సబ్స్క్రైబ్ చేసుకున్నా చెప్పు. 2K సబ్స్క్రైబ్, 2K దగ్గరలో నేనే అరే ఇప్పుడు చెప్పురా హాయ్ అని. కాలేజ్ ఒక రోజుకి రా, ఒక రోజు మినిమం అంటే షో పెట్టమాట కాదు. మనం బ్యాక్ సైడ్ లో వస్తున్నాం. మా ఏదైనా చదువుకో అనే వచ్చి గేమ్ ఆడు. హాయ్ చెప్తలేవు ఎందుకో ఇట్లా డిసప్పాయింట్ చేయకు. హాయ్ చెప్పు, హాయ్ బాయ్ చెప్పు. చారీ హాయ్ బాయ్ చెప్పు. ఒకసారి అపోలోకా ఏమైంది? పెయిన్ కిల్లర్ టాబ్లెటా? ఓకే థ్యాంక్ యూ. హాయ్ చెప్పు. బాయ్ చెప్తాం. బాయ్ చిన్న స్మైల్ ఇచ్చి. యా గెట్ రెడీ. ఓపెన్ చేద్దాం, అన్బాక్సింగ్ చేసేసి చూసిద్దాం అనమాట. కృష్ణ మర్డర్ చేసిండు కార్ని. ఇన్బిల్ట్ ఎట్లా ఉంది ఆ కూలింగ్ ప్యాడ్ అని చెప్పేసి మీకు క్లియర్ కట్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి. కట్ చేశాడు. క్లాప్స్, చిటికలు. యా ఓపెన్ చేస్తున్నాను అన్నమాట.
ఇంటుంటే చాలా హెవీగానే ఉంది. హెవీ ఉందా? హెవీగానే ఉంది. మరి అంత లైట్ వెయిట్ అంటే ఎస్. చికెన్ సార్ యా దీని ఉంది గైస్. ఇది కేవల్ నేను యాక్సెసరీస్ ఇంకా యాక్సెసరీస్ ఎక్కువ మంచి సెటప్ స్టార్ట్ చేశాను కదా. యా ఎంతది? చెప్పండి. అంటే కింద ఛార్జింగ్ ఇటు వచ్చేయండి. యా మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను. సో అవుట్పుట్ ఈ మాదిరి ఉంటుంది అనమాట. కింద అలా స్టాండ్స్ పెట్టుకోవచ్చు. ఫోన్ ఇవి అడ్జస్ట్మెంట్స్ అనమాట. మనం ఎంత హైట్ అంటే హైట్స్ పెట్టుకోవచ్చు. వారంటీ కార్డు అది స్పీడ్ కంట్రోల్ డిస్కౌంట్ లేదా అలాంటి హౌ కలర్ఫుల్ ఇట్ ఇస్. తిరుగుతున్నాయి ఫ్యాన్స్. తిరుగుతుంది. చల్ల ఉంది. ఇక్కడ నుంచి ప్రెజర్ వెళ్తుంది వేరే ఇంకా నుంచి వెళ్తాను. హీట్ అయితే మ్యాక్స్ ఇక్కడ హీట్ ఇక్కడ పైన సైడ్ సైడ్. సో ఓవరాల్ ఇది గైస్ టోటల్గా. సో కూలింగ్ ప్యాడ్ వచ్చేసి ఇట్లా మాకు యూజ్ అవుతుంది అనమాట. పెద్ద పొరపాటు అయితే జరిగింది అనమాట. పొరపాటు కాదు, పెద్ద పొరపాటు. అదేంటంటే ఈ ఫ్యాన్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో అది లేదనమాట, ఇవ్వలేదు దీనికి. వెబ్సైట్లోనేమో ఫ్యాన్ కంట్రోల్ ఉంది అని చెప్పేసి పెట్టిండు, బట్ ఇక్కడ మా ప్రోడక్ట్కి చూస్తే ఫ్యాన్ కంట్రోల్ లేదు. ఒకసారి చూసి మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ పెడతావు కదా, ఇక్కడ ఉండాలి. సో మీరు ఇలానే ఉండండి, మీకు స్క్రీన్ షాట్ పెడతా. మేము ఆర్డర్ చేసినప్పుడు ప్రోడక్ట్ డీటెయిల్స్లో అది ఉంది యాక్చువల్లీ, ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ దానికేమో ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్ నో అనే ఆప్షన్ ఇచ్చిండు. సో చూద్దాం అనమాట, మీకు ఒకసారి చూపిస్తా. మొత్తం ఫ్రాడ్ చేసిండు, మమ్మల్ని మోసం చేసిండు. సో ఎంత పడుతుంది దీనికి? 700 పడ్డది. అండ్ రిటర్న్ అయితే పెడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. దీన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ వేరే ఏదో ఆర్డర్ పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ల్యాప్టాప్కి డిస్టర్బెన్స్ ఉందన్నమాట. అంటే హీట్ ప్రాబ్లమ్స్ కొంచెం రెడ్యూస్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ యూజ్ చేస్తే యూ కెన్ ప్రిఫర్ దిస్. వారంటీ కార్డు కూడా ఉందనుకుంటా. వారంటీ కార్డు ఉంది కదా, వారంటీ ఇచ్చిండా? ఇచ్చాడు వారంటీ మంచి అవుతుంది. ఇదేనా? సో వారంటీ కార్డ్ ఇలా ఉంటుంది అనమాట. ఈ స్పోర్ట్స్ దీన్ని స్కాన్ చేసి మనం చూసుకోవచ్చు వారంటీ ఏందని చెప్పేసి. ఓవరాల్గా ఈరోజు వ్లాగ్లో ఇదన్నమాట. చాలా చిన్న వ్లాగ్, సో ఇక్కడ డ్యూరేషన్ కూడా లేదు. ఇదన్నమాట ముచ్చట. చెప్తే త్వరగా లైక్ చేయండి. ఈరోజు యాక్చువల్లీ వ్లాగ్ రాదనుకున్నా, బట్ వచ్చేసాను. అండ్ ఓవరాల్గా ఇది వీడియో. ఇంకా మళ్ళా రేపు ఒక మంచి వ్లాగ్లో కలుద్దాం. రేపు కాలేజ్కి పోతాం. సో వాట్ ఈస్ వాట్ అనేది రేపు మళ్ళీ కొత్త వ్లాగ్లో చూద్దాం. ఓకే, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బాయ్ బాయ్.